జస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ గో. ముందుగా మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. ఏంట్రాను అది నేను చెప్తాను నాకు. మా మీద ఏం చేసుకుంటారు జూన్ 4 తర్వాత చూస్తా, జూన్ 4 తర్వాత చూస్తా. నా ఏకలు వేకండి కట్ చేస్తే చూద్దాం. విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ లో నటి శ్రీరెడ్డి విచారణకు హాజరయ్యారు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఇక మొదలెడదామా? భీకర పోస్టులు పెట్టారని టీడీపీ కార్యకర్తల ఫిర్యాదుతో శ్రీరెడ్డిపై నెల్లిమర్ల పిఎస్ లో కేసు నమోదైంది. దొరికాడు, ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? దీంతో విచారణకు హాజరైన శ్రీరెడ్డిని సిఐ రామకృష్ణ ప్రశ్నించారు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? అనంతరం శ్రీరెడ్డికి 41A నోటీసులు ఇచ్చారు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏకలు వేకండి ఇప్పుడు నా ఏకలు వేకండి. అంటే నోరు పడిపోయిందా? చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై అసభ్యకర పోస్టులు పెట్టారని టీడీపీ కార్యకర్తల ఫిర్యాదుతో శ్రీరెడ్డిపై నెల్లిమర్ల పిఎస్ లో కేసు నమోదైంది. కన్ను అరపకుండా తల తెప్పకుండా చూడాలి అక్కడ. ఈ పప్పుగాడు తుప్పుగాడు ఓ పిత్తుగాడు జై పవర్ స్టార్ అంట. పవర్ తీసేయడరా, పవర్ పక్కన పెట్టండి, ఆడే కాపాడుకోలేడు. ఇది అంటే ఎన్నికల ఫలితాలు రాకముందేమో అవి బిక్కోండి ఇవి బిక్కోండి అన్న శ్రీరెడ్డి ఆ దిక్కుమాల క్యాసెట్ నాకు ఇచ్చేనా ఆయన? లైవ్లు పెట్టి, డిబేట్లు పెట్టి, రకరకాల వీడియోలు విడుదల చేసి ఒక రకంగా బూతులతో మానసిక అత్యాచారం చేసి నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఆమె ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా. అధికారంలో ఉన్నప్పుడు బూతులతో విరుచుకపడి ఆడదాని విన నువ్వు రకరకాల సంబంధాలు అంటగట్టి అవమానపరిచిన నీలో చాలా చిత్రాలు ఉన్నాయరా. మరి శ్రీరెడ్డిని ఎందుకు సారీ చెప్పిందని వదిలేసిన పరిస్థితి ఉంది. నిజం చెప్పాలంటే పోసాని కృష్ణమురళి కంటే, బోరుగడ్డ అనిల్ కుమార్ కంటే వాళ్ళతో పాటు ఈక్వల్ గా శ్రీరెడ్డి దారుణాతి దారుణమైన బూతులు. జై వైఎస్ఆర్సీపీ, జై జగన్. పేటిఎం బ్యాచ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. రకరకాల హావభావాలు, మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు ఒక రకంగా కూడా కాదు. విలువలు లేనోడు జగన్, నువ్వు క్రిమినల్ జగన్ నువ్వు. వాస్తవం అధ్యక్ష ఇది. శ్రీరెడ్డితో అటు జనసేన ఇటు టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఒక పోరాటమే చేశారు. వద్దు మామ అని అరుస్తుంటే బొబ్బిలి వంశం బొబ్బిలి పిల్లలు లోపలికి వెళ్ళావు. ఇప్పుడు చూడేమైందో. ఆయన కూడా ఎక్కడా తగ్గకుండా ఎన్నికల రిజల్ట్ రాక ముందు దాకా కూడా వచ్చాక కూడా నీ కళ్ళు ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి. ఇలా ఉండి రాజకీయాలు చేస్తావు నువ్వు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక కూడా శ్రీరెడ్డి బూతులు తిట్టింది. ఒక్కసారి చూడండి అధ్యక్ష. మా మీద ఏం చేసుకుంటారు జూన్ 4 తర్వాత చూస్తా, జూన్ 4 తర్వాత చూస్తా. నా ఏకలు వేకండి. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. ఇప్పుడు శ్రీరెడ్డి ఏంటి పరిస్థితి? శ్రీరెడ్డి పైన కూడా వైజాగ్ లో కేసు నమోదైనట్లుంది. నేను విన్నాను, నేనున్నాను. అప్పుడు హైకోర్టుకి వెళ్ళారు, బెయిల్ దాదాపుగా ఇచ్చినట్లున్నారు, అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి. ఇంకా దొరకతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసి. చాలా కేసులు, పోసానితో పాటు ఇంకా చాలా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా శ్రీరెడ్డి పైన నమోదయ్యాయి. చేపలు తెలుసు కదా, చేపలు రుద్దలు పెడతావు తెలుసా? నీకు బోలే యాక్టి ఉండదు కదరా నీకు. సారీ చెప్తే వదిలేస్తారా? 5 నెలల క్రితం ఒక లేఖ లోకేష్ గారికి విడుదల చేశారు శ్రీరెడ్డి. అవునవును. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, భారతిరెడ్డి గారికి కూడా ఒక లేఖ విడుదల చేశారు. బాడీ పెరిగిందే గానీ లోపలేం లేదు. లోకేష్ గారికి విడుదల చేసిన లేఖలో చాలా బిస్కెట్లు వేశారు లోకేష్ గారికి. ఏమని? చూడాలని ఉంది. అన్నయ్య, ఏ రోజు కూడా లోకేష్ గారిని అన్నయ్య అన్న పాపాన బోల.
నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ సార్ మీరు ఆయన ఎన్ని బూతులు తిట్టిందో, ఎన్ని రకాల బిరుదులు పాపం ఆయనకి ఇచ్చిందో లోకేష్ గారికి. అలాంటిది అన్నయ్య సడన్గా గుర్తొచ్చాడు. అంటే రెడ్ బుక్ గుర్తొచ్చింది, అన్నయ్య గుర్తొచ్చేసాడు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఒక వర్గమే మా చుట్టాలందరిది అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరిది అంటే దాంట్లో పడిపోతారు బుట్టలో అని ఒక అతి తెలివి ఎదవ ఐడియా. ఇదంతా నీ ట్రైనింగే కదరా, నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాం నేను